వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూపకి పింకీ కాల్ చేస్తుంది కదా, అక్క రాజు వాళ్ళ ఇంట్లో కూడా బంటి అనే పేరుతో ఒక బాబు ఉన్నాడు. నువ్వు ఎవరి గురించి అయితే చెప్తావో సేమ్ క్యారెక్టరిస్టిక్స్తో ఇక్కడ ఈ బాబు ఉన్నాడు. అదే కాకుండా రాజుని నాన్న అని పిలుస్తున్నాడు. అండ్ అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ అని అందరినీ వరుస పెట్టి పిలుస్తున్నాడు. కాబట్టి నువ్వే ఎలా అయినా ఈ విషయంపై ఫోకస్ చేయాలక్క అని అంటారు పింకీ. ఒక్కసారిగా పింకీ మాటలు విని పాపం షాక్ అయిపోతుంది రూపా. తనకి తన కన్న బిడ్డ గుర్తుకు వస్తాడు బాబు. ఇంక తన బాబు తనకి గుర్తుకు వచ్చి, ఒకవేళ నేను 5 ఏళ్ల క్రితం చనిపోయాడనుకున్న బాబు రాజు దగ్గరే ఉన్నాడా? రాజు పెంచుకుంటున్నాడా? ఒకవేళ రాజు దగ్గర ఉన్నది మా బిడ్డే అయితే రాజు చెప్తాడు కదా, మరి ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది రూపా. పింకీ, ఒకవేళ నిజంగా రాజు తన బిడ్డ అయితే ఎందుకు ఈ విషయం నాతో చెప్పలేదు? చెప్పు పింకీ అని అడుగుతుంది రూపా. ఎందుకంటే ఏమో అక్క, నేను చెప్తే తను అనాథ బిడ్డని, మేం పెంచుకుంటున్నామని, తన తల్లి తాన్ని పారేసుకోవాలనుకుంది కాబట్టి మేము పెంచుకుంటున్నామని ఏదో చెప్పాడు. కానీ అవి వినడానికి అంత కన్విన్సింగ్గా లేవు. నువ్వు ఎలా అయినా కొన్ని విషయాలు తెలుసుకోవాలక్క అని చెప్పి ఇంకా ఫోన్ కట్ చేస్తుంది పింకీ. రూప ఆలోచనలో పడుతుంది. లేదు, ఒకసారి వెళ్ళి నిజం తెలుసుకొని తీరాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది రూప. ఇది ఇలా ఉండగా విజయాంబిక, దీపక్ మాట్లాడుకుంటూ ఉంటారు. రే దీపక్, రూపకి తన సొంత కొడుకు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసిపోయింది. కాబట్టి ఎక్కువ రోజులు ఈ నిజాన్ని మనం దాచిపెట్టలేం. దానికి తెలిసేలోపు మనమే ఎలా అయినా ఆ బంటి గాడిని పైకి పంపించాలి అని అంటారు విజయాంబిక. మమ్మీ, ఆ విషయం నేను జీవన్ చూసుకుంటాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఇంకొకటి ఉంది మమ్మీ. అదేంటో తెలుసా? ఆ మందారం ఎక్కడుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు, ఇన్ని రోజులు కోమాలో ఎలా బతికి బట్ట కట్టిందో తెలీదు. ఖచ్చితంగా దాని పని కూడా ఫినిష్ చేసేయాలి మమ్మీ అని అంటాడు దీపక్. అవును, మనం వాళ్ళని పొడుస్తుంటే కట అని అది కళ్ళతో చూసింది. ఇప్పుడు కోమాలో ఉంది. ఖచ్చితంగా దాన్ని పైకి పంపిస్తే గానీ మన బండారం అనేది ఎవరికి బయటపడకుండా ఉంటుంది. మనం ఎవరిని ఇంకా సమాధానం చెప్పుకునే పరిస్థితి రాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే రూప వస్తుంది. ఇంకా రూప ఎందుకు చంపారు అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా దీపక్ అండ్ విజయాంబిక. ఏంటి చంపడం ఏంటి అని అంటారు. చంపడం ఏంటని అడుగుతున్నారా? నా బిడ్డని మీరు చంపాలనుకున్నారనే విషయం నాకు తెలుసు. చెప్పండి, ఎందుకు బ్రతికే ఉన్న నా కొడుకుని చనిపోయారని చెప్పారు? ఎందుకు అని గట్టిగా అడుగుతుంది రూపా. ఓ అదా అని మనసులో అనుకుంటూ, ఏంటి రూపా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అయినా నీ బిడ్డ బ్రతికిలేడు, ఎప్పుడో చనిపోయాడు. ఆ విషయాన్ని నువ్వు జీర్ణించుకోలేక మమ్మల్ని మేమేదో వేరేది మాట్లాడుకుంటుంటే నువ్వు అదే అని ఎలా అనుకుంటావు అని అంటుంది విజయాంబిక. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఏదో జరిగింది, నాకు నిజం చెప్పండి అని అడుగుతుంది రూపా. చూడు రూపా, నువ్వు అనుకున్నదే నిజం. నీ బిడ్డ బ్రతికిలేడు, చనిపోయాడు. కాబట్టి నువ్వు ఈ విషయంలో మమ్మల్ని అనుమానించడం మానేసే. ఇప్పటి నుండైనా మాలో ఉన్న మంచిని చూడు అని చెప్పి దీపక్, విజయాంబిక అక్కడి వెళ్ళిపోతారు. లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది, అదేంటో నేను తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది రూపా. అంతకంటే ముందు నేను ఒకసారి పింకీని కలవడానికి పింకీ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆ బాబుని కూడా చూసి నాకు నిజమేంటో తెలుసుకునేలా చేస్తాను అని ఇంకా ఈవినింగ్ బయలుదేరడానికి రెడీ అవుతుంది రూపా. ఇది ఇలా ఉండగా బంటి స్కూల్కి వెళ్ళి అందరికీ ఇంకా చాక్లెట్స్ అయితే పంచుతాడు.
దీపు, బంటి ఇవాళ నీ బర్త్డేనా, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్తాడు. థ్యాంక్ యూ దీపు అని అంటారు. మరి మాకు ఈ చాక్లెట్ ఒకటేనా అని అడుగుతారు. లేదు దీపు, వీళ్ళందరికీ చాక్లెట్, నీకు మాత్రం స్పెషల్గా కేక్ ఉంటుంది. ఇవాళ ఈవినింగ్ నేను కేక్ కట్ చేస్తున్నాను, మీరు కూడా మా ఇంటికి రావాలి అని అంటారు. ఏంటి, మీ ఇంటికా? ఈ విషయం నేను ముందు మమ్మీకి చెప్పాలి అని అంటాడు దీపు. నేను ఫ్రెండ్తో చెప్తాను కదా దీపు, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకా దీపు అండ్ బంటి ఇద్దరు ఎప్పుడెప్పుడు రూప వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ రూప ఎంతకీ రాదన్నమాట. ఇంకా డ్రైవర్ వస్తాడు. బాబు, మిమ్మల్ని తీసుకువెళ్ళాలి బాబు అని అంటారు. అదేంటి, మమ్మీ వస్తుంది కదా అని అడుగుతాడు దీపు. లేదు బాబు, ఇవాళ మేడంకి ఏదో పనుందంట, అందుకే వెళ్ళిపోయారు అని చెప్పి ఇంక వెళ్ళబోతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు పాపం బంటి. బంటి, నువ్వేమీ బాధపడద్దులే, ఇంకెప్పుడైనా మీ ఇంటికి వస్తాను, బాయ్ అని చెప్పి దీపు ఇంకా డ్రైవర్తో ఇంటికి వెళ్ళిపోతాడు. బంటి పాపం ఫ్రెండ్ వచ్చుంటే బాగుండేది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా రాజు అయితే బంటి దగ్గరికి వస్తాడు. ఏంటి ఇవాళ బర్త్డే బాయ్ డల్గా ఉన్నాడు అని అడుగుతాడు రాజు. నాన్న, దీపు తెలుసు కదా, దీపు వాళ్ళ మమ్మీ నా ఫ్రెండ్ కదా, నా ఫ్రెండ్ని బర్త్డే పార్టీకి పిలుద్దామంటే ఇవాళ ఆవిడ ఇక్కడికి రాలేదు నాన్న అని అంటాడు బంటి. అంటే అమ్మాయి గారు రాలేదన్నమాట, రాకపోవడమే మంచిదైంది. సరేలే బంటి, ఆవిడకి ఏం పనులున్నాయో మనకు తెలియదు కదా, ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం. నువ్వు ఇలా డల్గా ఉంటే నాన్నమ్మ తాతయ్య కూడా డల్ అయిపోతారు. ఇప్పుడు హ్యాపీగా ఉండు, ఒకరోజు చూసుకొని పిలుద్దాంలే అని ఇంకా అలా ఇంటికి తీసుకువెళ్తాడు రాజు బంటిని. ఇది ఇలా ఉండగా రూప బంటి వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి, పింకీ ఉంటున్న ప్లేస్కి బయలుదేరడానికి రెడీ అవుతుంది. ఇంకా రూపని గమనిస్తూ ఉంటారనమాట దీపక్ అండ్ విజయాంబిక. ఏంటి ఈ రూప ఎక్కడికి వెళ్తుంది అని గమనిస్తూ ఉంటారు. అమ్మ రూప, ఏంటి ఏదైనా పనిపై బయటికి వెళ్తున్నావా అని అడుగుతారు సుమతి. అవును పిన్ని, ఒక చిన్న పని ఉండి బయటికి వెళ్తున్నాను, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అని చెప్పి ఇంక అలా రూప అయితే బయలుదేరుతుంది. లేదురా, మనం రూపని ఎలా అయినా కనిపెట్టే ఉండాలి, ఎందుకంటే ఖచ్చితంగా రూప అనే మనసులో అనుమానం వచ్చిందంటే తను ఎంత దూరమైనా వెళ్తుంది. ఇప్పుడు రూపని ఎలా అయినా మనం ఫాలో అవ్వాలి అని చెప్పి ఇంకా అలా రూప దగ్గరికి ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారనమాట. కరెక్ట్గా అప్పుడే రూప రాజు వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. ఇంకా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ అండ్ విజయాంబిక. ఏంటి ఈ రూప ఇక్కడ ఆగింది, ఒకవేళ బంటి తన కన్న కొడుకని అనుమానం వచ్చేసిందా మమ్మీ అని అంటాడు దీపక్. ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు, వెళ్ళి చూద్దాం రా అని చెప్పి దొంగతనంగా ఇంకా వెనకాల వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా బంటి వెళ్ళి అందరినీ పిలుచుకొని రా అని చెప్పేసరికి ఇంకా రేవతితో కలిసి బంటి అందరినీ పిలవడానికి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే కరెక్ట్గా రూప ఇంటికి వచ్చేసరికి రాజు షాక్ అయిపోతాడు. ఇంకా పింకీ అక్క అని పింకీ వచ్చి హక్ చేసుకుంటుందనమాట. పింకీ, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది రూప. నాకేంటక్క, అచ్చం నువ్వు చెప్పినట్టే అంతా బాగుందక్క అని అంటుంది. కాబట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నాకు తెలుసు ఈ ఇంటికి వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది రూప. ఏమీ చెప్పకుండా పాపం సైలెంట్గా తలదించుకుంటారు అప్పలనాయుడు. ఇంకా పాపం ఏమీ మాట్లాడకుండా ఉంటుందన్నమాట రూప. రాజు, అమ్మాయి గారు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అదేంటి రాజు, నా చెల్లెలి ఇంట్లో ఉంటుంది, తెలుసుకోవడానికి రాకూడదా నేను అని అంటుంది రూప. అలా కాదమ్మాయి గారు, మీరిక్కడికి రావడం నాకు అని అంటాడు. చూడు రాజు, కొన్ని బంధాలు అంతే, దూరంగా ఉన్నట్టు ఉన్నా మనసుకి దగ్గరగానే ఉంటాయి. అలాంటి బంధంలో నీది నాది ఉందని కూడా నేను అనుకుంటున్నాను.
రాజు, నువ్వు నన్ను ఎంత అపార్థం చేసుకున్నా నీ మనసులో నాపై ప్రేమ ఉందని నాకు తెలుసు. పింకీ ఒక బాబు ఉన్నాడని చెప్పింది. ఆ బాబు ఎక్కడా అని ఇంకా చుట్టూ చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా రూపా అప్పుడే ఇంకా పింకీ కూడా త్వరగా బంటి వస్తే బాగుండు అని బంటి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా బంటి మాత్రం కరెక్ట్గా వచ్చేలోపు రేయ్, ఆ బంటిని చూస్తే ఖచ్చితంగా అనుమానం వచ్చేస్తుంది, కాబట్టి మనం ఆ బంటిని చూడకుండా చేయాలరా అని చెప్పి ఇంకా వెంటనే అలా కావాలనే వేరే నెంబర్ నుండి దీపక్ రూపకి కాల్ చేస్తాడు. హలో మేడం, ఇక్కడ మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది మేడం అని ఫోన్ చేస్తాడు. ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. పింకీ, నేను బయలుదేరుతాను అని హడావిడిగా ఇంకక్కడి వెళ్ళిపోతుందనమాట రూపా. ఇంకా కరెక్ట్గా రూప అలా వెళ్తున్నప్పుడే బంటి కరెక్ట్గా ఇంటి లోపలికైతే వస్తూ ఉంటాడు. అమ్మయ్యా, అమ్మాయి గారు బంటిని చూడలేదు, లేకపోతే ఖచ్చితంగా నాపై అమ్మాయి గారికి అనుమానం వచ్చేది. దేవుడా, నువ్వున్నావు అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజు. ఇంకా రూప అక్కడి నుండి అలా వెళ్ళిపోతుంది. రాజు బంటి దగ్గరికి వచ్చి, బంటి ఇంకా కేక్ కట్ చేద్దామా అని చెప్పి ఇంకా బంటికైతే కేక్ కట్ చేపిస్తూ ఉంటాడు రాజు. అందరూ హ్యాపీగా తన బర్త్డే పార్టీని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. నాన్న, నాకు ఒకటి అడగాలనిపిస్తుంది, అడగనా? మళ్ళీ నువ్వు నన్ను తిడతావేమో అని అంటాడు. లేదు, నేనేమి తిట్టను, అడుగు అని అంటాడు రాజు. నాన్న, నేను ఒకటి అడుగుతాను, అది నువ్వు మా అమ్మ ఎవరు నాన్న అని అడుగుతాడు బంటి. ఒక్కసారిగా రాజుకి చాలా కోపం వస్తుంది. బంటి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు అమ్మ లేదని అని అంటారు. లేదు నాన్న, అందరికీ అమ్మ ఉంది, నాకెందుకు అమ్మ ఉండదు? ఉండే ఉంటుంది, నువ్వు నాకు చెప్పటం లేదు. ప్లీజ్ నాన్న, అమ్మ ఎవరో నాకు తెలుసుకోవాలనుంది నాన్న, తెలుసుకోవాలనుంది అని చెప్తాడు పాపం బంటి. బంటి, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నేను ఎంత చెప్పినా నువ్వు మారవు, మీ అమ్మ గురించి అడగకుండా ఉండలేవా అని చెప్పి ఇంకా స్పీడ్గా అక్కడి నుండి పాపం బయటికి వచ్చేస్తాడనమాట రాజు. ఇంకా రాజు అలా స్పీడ్గా బయటికి వచ్చేసేసరికి పాపం బంటి ఏడుస్తూ ఉంటాడు. నాన్న, ఏడవకు, అయినా నాన్నకి కోపం వస్తుందని తెలుసు కూడా ఎందుకు అడిగావురా అని అడుగుతారు పాపం బంటి వాళ్ళ నాన్నమ్మ తాతయ్య. నాన్నమ్మ, తాతయ్య, చిన్నప్పటి నుండి అమ్మ ఎవరు అంటే నాన్న ఎప్పుడూ చెప్పలేదు. కనీసం ఇవాళ హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఇవాళైనా చెప్తాడు అనుకున్నాను, కానీ నాన్న చెప్పలేదు అని బాధపడుతూ ఉంటాడు పాపం బంటి. ఊరుకోరా బంటి, ఊరుకో అని పాపం బంటిని ఓదారుస్తూ ఉంటారు ముత్యాలు అండ్ అప్పలనాయుడు. ఇది ఇలా ఉండగా బంటి చాలా కోపంగా అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట. ఎన్నిసార్లు బంటికి చెప్పినా బంటి మనసులో నుంచి ఆ బాధ అనేది పోవటం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా రాఘవ అయితే ఇంకా అలా మందులు తీసుకొని వెళ్తూ కనబడతాడు. రాఘవని చూసిన రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాఘవ ఏంటి చాలా కాలానికి కనబడ్డాడు అని ఇంకా రాఘవ దగ్గరికి వెళ్తాడనమాట రాజు. రాఘవ అని అంటారు. రాజుగారు, మీరిక్కడ అని అంటారు. సరే, అదంతా నేను తర్వాత చెప్తాను, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతాడు. ఏం చెప్పమంటారు? పాపం మందార అని అంటారు. మందారనా? మందారం ఎప్పుడో చనిపోయింది కదా అని అంటారు. లేదు బాబు, మందారం చనిపోలేదు బాబు, ఆ దుర్మార్గుల కంట పడకుండా నేనే మందారాన్ని కాపాడుతున్నాను బాబు, మందారం నా దగ్గరే ఉంది బాబు, రండి చూపిస్తాను అని చెప్పి ఇంకా రాఘవ అయితే మందారం దగ్గరికి తీసుకువెళ్తాడు రాజుని. మందారం బ్రతికే ఉందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. ఇంకా రాజు పాపం మందారం దగ్గరికి వచ్చి మందారం తలపై చేయి వేస్తూ మందారంని ప్రేమగా చూస్తూ ఉంటాడు. మందారం, నీకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను, ఒక అన్నగా నీకు అండగా ఉంటానని నేను చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే నా మాట వినిపించుకోలేదని చెప్పేసరికి ఒక్కసారిగా
కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది మందారం. ఒక్కసారిగా మందారం కళ్ళు తెరిచి చూసేసరికి షాక్ అయిపోతాడనమాట రాజు. ఇంకలా చూస్తూ ఉంటాడు. అన్న మీతో మీతో కొంచెం మాట్లాడాలి అని మెల్లగా మాట్లాడుతూ రూపమ్మ గారు చాలా మంచివారు. వారు ఎలాంటి తప్పు ఎప్పుడు చేసి ఎరుగరు అని, ఇంకా రూప చాలా మంచిదని తన్ని మోసం చేసింది దీపక్ వాళ్ళు అని చెప్పి ఇంకా ఒక్కసారిగా నిజం బయట పెడుతుంది రూప గురించి మందారం. ఇంకా రూప నిజాయితీ అండ్ దీపక్ వాళ్ళే తప్పు చేశారని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా రాజు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.